అందరికీ నమస్కారం. మంచి ఆరోగ్యం కోసం, అలాగే జీవితంలో మంచి ఎదుగుదల కోసం రథసప్తమి నాడు ఈ చిన్న పని చేసుకోవాలి. అయితే 2025 సంవత్సరంన రథసప్తమి ఎప్పుడొస్తుందంటే ఫిబ్రవరి 4వ తారీఖున మంగళవారం వస్తుంది. అంటే ఈ సంవత్సరంలో రేపే రథసప్తమి వస్తుంది. ఈ మాఘ శుద్ధ సప్తమినే రథసప్తమి అని పిలుస్తారు. అయితే ఈ రోజున సూర్యభగవానుడి ఆశీస్సులు చాలా తేలికగా పొందవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఒక చెంబుడు నీళ్ళతో ఆ సూర్యభగవానుడికి ఆర్ఘ్యం అనేది ఇవ్వాలి. అంటే సూర్యభగవానుడిని చూసుకుంటూ నీళ్ళని వదలాలన్నమాట. ఆ తర్వాత బయట ఉన్న తులసి కోట దగ్గర గోధుమ రవ్వతో చేసిన పరమాన్నాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాలి. యథావిధిగా మనం సూర్యుడిని చూస్తూ సూర్యుడికి ధూపదీప హారతులు అనేవి ఇవ్వాలి. ఈ కార్యక్రమం మొత్తం మనం బయట ఉన్న తులసి కోట దగ్గర సూర్యభగవానుడిని చూస్తూ చేసుకోవాలి. లేదంటే టెర్రస్ పైనకెక్కి కూడా సూర్యభగవానుడిని చూస్తూ ఈ కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే మన జీవితంలో ఎదుగుదల, అలాగే మంచి ఆరోగ్యం అనేది మనకి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో లభిస్తుంది. అయితే ఈ కార్యక్రమం మొత్తం ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది. ఉదయం సూర్యోదయం అవుతున్న సమయంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటే చాలా